అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దెబ్బకు రేవంత్ అన్న ఉలిక్కి పడ్డాడు. రేవంత్ అన్న నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు, సీనియర్ లీడర్లు రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో, అసహనంతో ఉన్నారట. కాంగ్రెస్ పైన కోపంతో ఉన్నారట. రేవంత్ రెడ్డి మాకు పదవులు ఇస్తలేడు, రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నటువంటి వాళ్ళకి పదవులు ఇచ్చుకుంటున్నాడు, మేము కాంగ్రెస్ కోసం పనిచేసినాం, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి క్రియాశీలక పాత్ర పోషించినాం, అలాంటి మమ్మల్ని రేవంత్ రెడ్డి పట్టించుకోడు, రేవంత్ రెడ్డి మమ్మల్ని పక్కన పెడతాడు, ఇక ఈ రేవంత్ రెడ్డి తోటి మా వల్ల కాదు, ఈ రేవంత్ రెడ్డి మాకు పదవులు ఇయ్యడు, కేవలం పార్టీ మారినటువంటి వ్యక్తులకు మాత్రమే రేవంత్ రెడ్డి పదవులు ఇస్తున్నాడు తప్ప ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు రేవంత్ రెడ్డి పదవులు ఇస్తలేడు. మేము గట్టిగా మాట్లాడినాం, బలంగా మాట్లాడినాం, బీఆర్ఎస్ వాళ్ళు కేసులు పెడితే భరించినాం, బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడితే భరించినాం, అన్ని భరించినాం, కానీ రేవంత్ రెడ్డికి అన్నీ తెలుసు, కానీ మాకు పదవులు ఇస్తలేడు. ఇక మేము ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి రెడీగా లేము, మేము కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోతాం, మేము జీవన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీలో చేరుతామని చెప్పి సుమారు 15-16 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేటటువంటి విషయం రేవంత్ రెడ్డికి తెలిసిన వెంటనే రేవంత్ అన్న ఒకేసారి ఉలిక్కి పడి ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడానికి రెడీ అయ్యిండు. ఏదైతే ఖాళీ ఉన్నాయో పోస్టులు అవన్నీ రేవంత్ అన్న నింపడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. సుమారు 15 మందికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వబోతుండట. రకరకాల అంశాలుగా ఏది ఒక కమిషన్, ఆ కమిషన్, ఈ కమిషన్ అని చెప్పి మొత్తానికైతే పోస్టులు భర్తీ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. చైర్మన్ పదవులు అవి ఇవి మొత్తం చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి ఫుల్ఫిల్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. 68వ రేవంత్ రెడ్డి ఒక లిస్టు పట్టుకొని ఢిల్లీకి పోతున్నాడు. ఢిల్లీకి పోయి ఆ లిస్టు ఢిల్లీ హైకమాండ్ టేబుల్ మీద పెట్టి రేవంత్ రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సారీ, వీళ్ళందరూ కాంగ్రెస్ పైన అసంతృప్తితో ఉన్నారు, అసహనంతో ఉన్నారు, వీళ్ళందరూ జీవన్ రెడ్డితో టచ్లో ఉన్నారు, జీవన్ రెడ్డి వీళ్ళతో మాట్లాడుతున్నట, పుసుక్కున వీళ్ళకు మనం పదవులు ఇవ్వకపోతే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోతారు, వీళ్ళు జీవన్ రెడ్డితో పాటు కేసీఆర్ తోటి వెళ్ళిపోతారు, కేసీఆర్ వీళ్ళకి కండువ కప్తాడు, వీళ్ళు ఒకవేళ కాంగ్రెస్కి వెళ్ళిపోతే మాట్లాడేటోళ్ళు కూడా ఉండరు, ఇబ్బంది అవుతుంది, వీళ్ళు బలంగా మాట్లాడతారు, వీళ్ళు ఉండాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది, వీళ్ళకి పదవులు ఇవ్వాల్సిందే అని చెప్పి రేవంత్ రెడ్డి ఢిల్లీ అధిష్టానానికి చెప్పడానికి 68వ రేవంత్ రెడ్డి లిస్టు పట్టుకుని ఢిల్లీకి పోయిన అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీల కంటే ఎక్కువ దాంట్లో ఉన్నటువంటి లీడర్లే మాట్లాడతారు. ఇప్పుడు గజల కాంతమన్ ఉన్నాడు, ఇంకా 2-3 లీడర్, చెనగాని దయాకర్ అని ఉన్నాడు, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలామంది లీడర్లు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ బలంగా మాట్లాడేటటువంటి వ్యక్తి ఇందిరా శోభనకు ఉన్నది, వీళ్ళందరూ కూడా బలంగా మాట్లాడతారు. సంధ్యారెడ్డి ఎక్కడ ఉన్నది, వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా మాట్లాడతారు. కాంగ్రెస్ని కాపాడడానికే ఉన్నారు వీళ్ళంతా, బలంగా మాట్లాడతారు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీని ప్రశ్నిస్తారు, తర్వాత బీఆర్ఎస్ పార్టీని క్వశ్చన్ చేస్తారు, బీజేపీ పార్టీని ప్రశ్నిస్తారు, ఉల్టా ఇక పాత ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఉంటాయో వాళ్ళని కడిగి పారేస్తారు వీళ్ళు. అదే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీళ్ళు ఏం మాట్లాడరు. రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వాళ్ళు తిట్టినా, రేవంత్ రెడ్డిని బీజేపీ వాళ్ళు తిట్టినా ఒక్క ఎమ్మెల్యే సపోర్ట్ చేయడు, ఒక్క మంత్రి సపోర్ట్ చేయడు, అందరు గప్చుప్. కానీ ఈ లీడర్లు మాత్రమే, అంటే సంధ్యారెడ్డి అక్క, లేకపోతే చెనగాని దయాకరు, లేకపోతే గజల కాంతమన్న, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే 2-3 లీడర్ చాలా బలంగా మాట్లాడేటటువంటి వ్యక్తులు ఉన్నారు. సో వీళ్ళని కాపాడుకోవాలి. ఒకవేళ వీళ్ళు కనుక పార్టీలు మారితే ఇబ్బంది అవుతుంది, ఇది రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది. కాబట్టి సుమారు 15 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారట. ఎందుకంటే రేవంత్ రెడ్డి వాళ్ళకేం పదవులు ఇస్తలేడు. ఇప్పుడు ఇన్ని రోజులేమో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు పనికొచ్చారు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు పాదయాత్ర చేసిరు, గట్టిగా తిరిగిరు గ్రౌండ్లో, అలాగే ప్రెస్ మీట్ పెట్టిరు, మీడియా ముందు మాట్లాడిరు, ప్రతిపక్ష పార్టీలను కడిగి పారేస్తారు, అన్నీ చేస్తారు, కానీ వీళ్ళకి పదవులు ఇస్తలేడు. ఈ పదవులు ఇస్తలేరు అనేటటువంటి విషయంతో వీళ్ళందరూ నారాజు అయిపోయారు లీడర్లు. ఇక మేము కాంగ్రెస్లో ఉన్నాం, మేము ఎంత చేసినా రేవంత్ రెడ్డి మాకు పదవులు ఇయ్యడు, మేము రేవంత్ రెడ్డిని పోగొడుతున్నాం, రేవంత్ రెడ్డిని ప్రతిపక్షంలో ఒక్క మాటన మేము 10 మాటలు ప్రతిపక్షంలో అంటున్నాం, రేవంత్ రెడ్డి పని ఈగ వాళ్ళని ఇస్తలేం, రేవంత్ రెడ్డికి చిన్నగా ఏమైనా ఇబ్బంది అయితే మేమే ముందుండి కొట్లాడుతున్నాం, అలాంటిది రేవంత్ రెడ్డి మమ్మల్ని పట్టించుకోడా, ఇక నేను రాజీనామా చేస్తా కాంగ్రెస్కి అని చెప్పి సుమారు 15-16 మంది రెడీ అవుతారు. ఈ పుసుక్కున్న 15-16 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లోకి పోయారు అనుకో, కాంగ్రెస్లో ఎట్లయితే బలంగా వీళ్ళు మాట్లాడిరో పనిచేసిరో బీఆర్ఎస్లో కూడా గట్టిన బలంగా మాట్లాడి పనిచేస్తారు. కాబట్టి వీళ్ళు కాంగ్రెస్లోనే ఉండాలి, కాంగ్రెస్లో వీళ్ళని కాపాడుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉట్టిన ఢిల్లీకి పోతున్నాడు. 68వ ఢిల్లీకి పోయి అధిష్టానంతో డిస్కషన్, అధిష్టానంతో మాట్లాడుతున్నాడు. సారీగో ఈ 15 మందికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలనుకుంటున్నా, ఇగో ఇది లిస్టు, వీళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, లేకపోతే ఇబ్బంది అవుతుంది, వీళ్ళు పుసుక్కున కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో పోయారు అనుకో ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది. ఆల్రెడీ జీవన్ రెడ్డి తోటి చాలా మంది లీడర్లు టచ్లో ఉన్నారట, సుమారు 15 మంది జీవన్ రెడ్డితో టచ్లో ఉన్నారట. మళ్ళీ 15 మంది జీవన్ రెడ్డితో చేతులు కలిపి కేసీఆర్ తానికి వేయరు అనుకో, కాంగ్రెస్ పార్టీని పొల్లు తిడతారు వీళ్ళు.
అద్భుతంగా మాట్లాడే వ్యక్తులు వీళ్ళంతా. కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు ఎమ్మెల్యేల కంటే మంత్రుల కంటే అద్భుతంగా మాట్లాడతారు. గజలకాంతం అన్న ఒక్కసారి మైక్ పట్టిండు అనుకో పొట్టు మాట్లాడతాడు ఆయన. ఆయన అద్భుతంగా మాట్లాడే వ్యక్తి, సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇలాంటి వ్యక్తులకు ఖచ్చితంగా నామినేటెడ్ పదవులు ఇవ్వాల్సిందే. కాబట్టి రేవంత్ రెడ్డి వీళ్ళని కాపాడుకోవడానికి ఢిల్లీకి పోయి ఇప్పుడు ఢిల్లీలో మాట్లాడుతున్నాడు, సార్ వీళ్ళు వేటట్టురు, వీళ్ళని కాపాడాలి, ఇబ్బంది అవుతుంది. కాబట్టి రేవంత్ అని ఇప్పుడు కేసీఆర్ దెబ్బకు ఉలిక్కిపడి నామినేటెడ్ పదవులను భర్తీ చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు. నామినేటెడ్ పదవులు మాత్రమే కాదు, దాదాపు 2-3 ఎమ్మెల్యేలు రాజీనామా కూడా సిద్ధమవుతారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు రెడీ ఉన్నాడట, ప్రేమ్ సాగర్ రావు రాజీనామాకు రెడీ ఉన్నాడట, తర్వాత ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రాజీనామాకు రెడీ అవుతుండట. నాకు వద్దు పదవులు, నాకు మంత్రి పదవి కావాలి, నేను మంత్రి పదవికి ఫిట్టు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారిన వ్యక్తి, ఆయనకు మంత్రి పదవి ఎట్టిస్తారు. జూపల్లి పార్టీ మారిన వ్యక్తి, ఆయనకు మంత్రి పదవి ఎట్లిస్తారు. తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారిన వ్యక్తి, ఆయనకు మంత్రి పదవి ఎట్లిస్తారు. వివేక్ వెంకటస్వామి పక్క పార్టీలోకి వెళ్ళి వచ్చిన ఆయనకు మంత్రి పదవి ఎట్లిస్తారు. తర్వాత మొన్న రీసెంట్గా కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు విజయశాంతికి, ఆమె పార్టీ మారినటువంటి వ్యక్తి. అంటే పార్టీ మారినటువంటి వ్యక్తులకు మంత్రి పదవులు ఇస్తారు, ఎమ్మెల్సీ పదవులు ఇస్తారు. మేము కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి కాంగ్రెస్ కోసం పనిచేసినాం, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి క్రియాశీలక పాత్ర పోషించడం, మాకు ఎందుకు పదవులు రావు, మాకు మంత్రి పదవులు ఎందుకు ఇయ్యరు, అసలు మంత్రి పదవికి అర్హత లేనటువంటి వాళ్ళకి పదవులు ఇచ్చారు, మాకు అర్హత ఉంది, మాకు ఎందుకు ఇస్తలేరు, మొత్తం హైదరాబాద్లో ఒక్క మంత్రి పదవి లేదు నాకు కావాలని ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే చెప్తున్నాడు. రాజగోపాల్ రెడ్డి ఏమో భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుంటే నాకు మంత్రి పదవి ఇస్తా అన్నారు, ఆయన గెలిచిండు నాకు ఎందుకు ఇస్తలేరు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి. ఆఖరికి ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావు ఎవరినన్నా తీసేయరు నన్ను పెట్టురని ఆయన అంటున్నాడు. విజయశాంత్ ఏమో నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తా, కాంగ్రెస్ కూడా రాజీనామా చేస్తా నామా. ఇప్పుడు అంతా రాజీనామా పంచాయతీ నడుస్తుంది కాంగ్రెస్లో. అంటే నాకు పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తా, ఈ పంచాయతీ నడుస్తుంది ఇప్పుడు. ఎందుకు కారణం ఏంటంటే మొత్తం మంత్రివర్గంలో ఫిట్ ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, అన్ఫిట్ అర్హత లేనటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు మీరు చూడు 16 మంది మంత్రులు కదా, ఆ 16 మంది మంత్రులకు ఒక్కొక్కరికైనా వాళ్ళ పోర్ట్ఫోలియోని వాళ్ళు చక్కగా నడిపించేటటువంటి అవకాశం ఉందా, వాళ్ళ శాఖను వాళ్ళు సరిగ్గా నడిపించేటటువంటి వ్యవహారం ఉందా, లేదు. ఇరిగేషన్ శాఖ ఎవరు చూసుకోవాలి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చూసుకోవాలి. రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖ చూసుకుంటాడు, ఆర్థిక శాఖ బట్టన చూసుకోవాలి, రేవంత్ రెడ్డి చూసుకుంటాడు. ఎవరి శాఖ వాళ్ళు చూసుకోవాలి కదా. వేరే వేరే శాఖలో వేరే వేరే మంత్రి పుల్లలు పెట్టుడు. అసలు వీళ్ళ శాఖలు వీళ్ళ గుర్తున్నాయా పోని? ఇదో పంచాయతీ. మొత్తానికి కేసీఆర్ దెబ్బకు రేవంత్ అన్న ఉలిక్కి పడుతున్నాడు. ఏం చేయాలో రేవంత్ అన్నకు అర్థమవుతలేదు. ఆగమాగం రేవంత్ అన్న పరిస్థితి. దగ్గర ఎంత కాదన్నా కూడా ఒక 15-16 మంది రాజీనామాకు రెడీ అవుతున్నారు. రేవంత్ అన్నకు సీన్ మొత్తం అర్థమైపోయింది. ఇప్పుడు కేసీఆర్ భారీ సభ పెడుతున్నాడు. ఆ సభ పెట్టి సభలో జీవన్ రెడ్డి కనవ కప్పబోతున్నాడు. కనవ కప్పి జీవన్ రెడ్డిని ఆహ్వానించబోతుండు, పార్టీలోకి తీసుకోబోతున్నాడు. జీవన్ రెడ్డితో పాటు 15-16 మంది కాంగ్రెస్ పార్టీ లీడర్ టచ్లో ఉన్నారట. ఏమని, అన్న ఈ రేవంత్ రెడ్డి మన పదవులు ఏడు ఏమి ఏడు కానీ ఉండి వేస్ట్ దండగా మేము కూడా వస్తామే బీఆర్ఎస్లోకి అని చెప్పి జీవన్ రెడ్డితో టచ్. జీవన్ రెడ్డి కూడా ఈ లీడర్లతో మాట్లాడుతున్నట్టు, అన్న ఉండి వేస్ట్ ఆ కాంగ్రెస్లో వచ్చేయరి అని జీవన్ రెడ్డి. బీఆర్ఎస్లోకి వస్తే మంచి అవకాశాలు వస్తే, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మీకు మంచి పదవులు ఇప్పిస్తా, కేసీఆర్తో మాట్లాడతాను జీవన్ రెడ్డి. ఇక ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏమో ఓకే మేము రెడీగా ఉన్నాం, ఇక రేవంత్ రెడ్డి మమ్మల్ని పట్టించుకోవడానికి రేవంత్ రెడ్డికి జలకిస్తారు. ఇక రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది సీన్ అంతా, అందుకే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతున్నాడు. కేవలం కేసీఆర్ దెబ్బకు రేవంత్ అన్న ఉలిక్కి పడుతున్నాడు. ఉరుకులు పరుగులు రేవంత్ అన్న. కేసీఆర్ దెబ్బకు రేవంత్ అన్న ఢిల్లీకి పోతున్నాడు అనుకో రాదురిగా. కేసీఆర్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్లతో టచ్లో ఉన్నాడట, మాట్లాడుతున్నట్ట కేసీఆర్తో కూడా, సార్ చాలా ఇబ్బంది అవుతుంది ఉండలేకపోతున్నాం అంటే వచ్చేయమని కేసీఆర్ చెప్తాడు, అంతే కదా. ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి తీసుకున్నప్పుడు కాంగ్రెస్లో ఇబ్బంది పడుతున్నటువంటి నాయకులను బీఆర్ఎస్ పార్టీలో తీసుకోవడం పెద్ద ఇబ్బంది ఏం లేదు కదా. కాబట్టి కేసీఆర్ జలకిస్తుండు అంతే. ఇప్పుడు రేవంత్ అన్న ఏమనుకుంటుండంటే జీవన్ రెడ్డిని కేసీఆరే దగ్గరుండి రాజీనామా చేయించిండేమో, కేసీఆరే జీవన్ రెడ్డిని కావాలని కాంగ్రెస్కి రాజీనామా చేసి బీఆర్ఎస్ రమ్మని చెప్పిండేమో, ఇంకా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లని ఇంకా బీఆర్ఎస్లోకి చేర్చేయడానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి ఇదంతా వ్యవహారం అంతా చూస్తుంటే కాంగ్రెస్కు ఇబ్బంది అయ్యేటట్టు ఉంది. కేసీఆర్ ఒక స్ట్రాటజీ ప్లాన్ తోటి ఉన్నాడు. కాంగ్రెస్ సగం ఖాళీ చేద్దామనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడు. కాంగ్రెస్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి లీడర్లను, ఉద్యమకారులను బీఆర్ఎస్లో లాక్కునేటటువంటి పనిలో కేసీఆర్ ఉన్నాడు. ఇవన్నీ రేవంత్ అన్న గమనించే ఈ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలి, పదవులు ఇప్పుడు ఫుల్ఫిల్ చేయాలి. మంత్రి పదవులు ఇవన్నీ కూడా రెడీ అవుతున్నాడు, నామినేటెడ్ పోస్టులు ఇవన్నీ కూడా రెడీ అవుతుండు రేవంత్ అన్న. కేవలం కేసీఆర్ దెబ్బకు రేవంత్ అన్న అన్ని సెట్ చేయడానికి రెడీ అవుతుండు అంతే, కేసీఆర్ చేసేటటువంటి పనికి. ఎందుకంటే కేసీఆర్ అందరినీ తీసుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఎవ్వరు వస్తారు రారు అంటుండు కేసీఆర్ అంతే. నేనేం ఆపను, మీ ఇష్టం బీఆర్ఎస్ పార్టీలో రావాలనుకుంటే రండి, ఓపెన్లో ఉన్నాయి గేటు, డైరెక్ట్ గేట్ లోపలికి రావచ్చు అని కేసీఆర్ వర్షం. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి రేవంత్ అన్న ఢిల్లీకి పోతున్నాడు. ఢిల్లీకి పోయి రేవంత్ అన్న ఇక లీడర్లను కాపాడుకునే కార్యక్రమం చేస్తున్నాడు. ఢిల్లీలో అధిష్టానం కూడా చెప్పిరట, ఎవరైనా రాజీనామా చేస్తే మేము ఊరుకోం, రాజీనామా ఎవరైనా చేస్తే మీ పదవులు పోతాయి అన్నారట.
జీవన్ రెడ్డి వేయిండు, మిగతా వాళ్ళు పోతే మాత్రం సహించమని అధిష్టానం చెప్తే రేవంత్ తనకు అర్థమైపోయింది కథ. ఈ 15 మంది ఆయనతో పోగల అని చెప్పి అలా కాపాడుకోవడానికి, వాళ్ళకి పదవులు చేయడానికి, మేనేజ్ చేయడానికి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతున్నాడు. చూద్దాం ఏం జరగబోతుందో. ఈ వీడియో అందరికి షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.